క్రీస్తునందు ప్రియులారా, దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, మరి ఈ దినాల్లో మనం చూస్తూ ఉండగా అనేకమైనటువంటి కుటుంబాలు విడిపోవటం, భార్యాభర్తల మధ్యలో, కుటుంబాల మధ్యలో భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. భర్తకు వ్యతిరేకంగా భార్య, భార్యకు వ్యతిరేకంగా భర్త, ఒకరికి ఒకరు విరోధంగా మాట్లాడుకుంటూ, పోట్లాడుకుంటూ, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ నిబంధన ధర్మాన్ని అతిక్రమించి తమ సొంత ఆలోచనలకు లోబడి తమ కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. భయంకరంగా ప్రపంచవ్యాప్తంగా డైవర్స్ రేట్స్ పెరిగిపోతూ ఉన్నాయి. విడాకులు తీసుకునే వారి సంఖ్య క్రమక్రమముగా ఎక్కువైపోతా ఉంది. భార్యాభర్తల మధ్యలో ఒకరికొకరికి ఐక్యత లేక, నెమ్మది సమాధానం లేక అనేకమైన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అయితే వాస్తవానికి దేవుడు మనుష్యుని నియమించిన దినమందు మనుష్యునితో ప్రభు మాట్లాడిన మొదటి మాట ఏమిటి? చూడండి, ఆదికాండము మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనము నుండి 28వ వచనం వరకు చదువుదాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. నిజంగా దేవుడు సమస్త సృష్టిని చేసిన తరువాత స్త్రీని, పురుషుని ప్రభు సృజించిన మొదటిసారి ప్రభు పలికిన మాట ఏమిటి? ఆయన అన్నారు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోనండి, సముద్రపు చేపలను, ఆకాశములో ఉన్న పక్షులను, భూమి మీద ప్రాకుతున్న ప్రతి జీవిని మీరు ఏలుబడి చేయండి అని దేవుడు పురుషుణ్ణి మాత్రమే ఆశీర్వదించాడా? పోని స్త్రీని మాత్రమే ఆశీర్వదించాడా? ఇద్దరిని ఆశీర్వదించాడు. ఇద్దరిలో ఒక్కరిని ఎక్కువగా, ఒకరిని తక్కువగా, ఒకరిని ఒకలాగా దేవుడు దీవించాడా? ఇద్దరిని కూడా ఆయన ఆశీర్వదించాడు. ఇద్దరిని ఆయన ఏ పురుషుణ్ణి మాత్రమే దీవించలేదు, స్త్రీని మాత్రమే దీవించలేదు, ఇద్దరిని కూడా ఆయన దీవించాడు, ఇద్దరిని కూడా ఆయన ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అందుకనే అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు కూడా ఒక మాట మాట్లాడాడు. చదువుదాం, చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. అయితే ప్రభువునందు
స్త్రీకి వేరుగా పురుషుడు లేడు. స్త్రీకి వేరుగా పురుషుడు లేడు. పురుషునికి వేరుగా స్త్రీ లేదు. పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్తోత్రం కలుగునుగాక. ఏమని రాయబడింది? అపోస్తుడైనటువంటి పౌలు కొరింథు సంఘంతో మాట్లాడుతూ రక్షించబడినటువంటి విశ్వాసులైనటువంటి భర్తను లేదా విశ్వాసురాలైన భార్యను వారిరువురిని చూస్తూ అపోస్తుడైన పౌలు వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, అలాగే పురుషునికి వేరుగా స్త్రీ లేదు. వారిద్దరు ఎలా ఉన్నారు? ఏక శరీరమై ఉన్నారు. అందుకనే ఇప్పుడు దేవుడు మొట్టమొదటిసారి భూమి ఆకాశములను కలుగు చేసిన తరువాత మొట్టమొదట ఆయన ఆశీర్వదించింది ఎవరిని అనంటే స్త్రీని పురుషుని స్త్రీని, ఇద్దరిని ప్రభు ఆశీర్వదించారు. నిజంగా భార్యాభర్తల వైవాహిక జీవితాన్ని ప్రభువు ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. స్తోత్రం కలుగునుగాక. భార్యాభర్తల వివాహ వ్యవస్థ ఆశీర్వాదకరంగా మార్చబడాలని, వారు ఆశీర్వదించబడి వారు ఫలించి వారు అభివృద్ధి పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలనే దేవుడి వివాహ వ్యవస్థను ప్రారంభించారు. కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఈ కడవరి దినాల్లో ఏం పెరిగిపోతున్నాయి? విడాకుల వ్యవస్థ పెరిగిపోతా ఉంది. విడాకుల రేట్లు పెరిగిపోతా ఉన్నాయి. నీతో నాకు సరిపడదు, నువ్వు నాకు సరిపడవు, ఇదిగో నీకు నేను లేను, నాకు నువ్వొద్దు అని ఒకరికొకరు ఏమైపోతున్నారు? కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు, కుటుంబాలు పాడు చేసుకుంటూ ఉన్నారు పిల్లరా. అయితే భార్యాభర్తల యొక్క వివాహ వ్యవస్థ లేదా భార్యాభర్తల వైవాహిక జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే భార్యాభర్తల మధ్యలో ఒక 3 అనుభవాలు కావాలి. ఎన్ని అనుభవాలు? అనేకమైన అనుభవాలు ఉన్నాయి. వాటిల్లో ఒక 3 అనుభవాలు ఈ దినాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటిది, భార్యాభర్తల మధ్యలో ఉండవలసినటువంటి మొదటి అనుభవం ఏమిటంటే ఓర్పుతో కూడిన క్షమాపణ. ఏం చెప్పండి? ఓర్పుతో కూడిన క్షమాపణ. రెండవ లక్షణం నమ్మకం. ఏం కావాలి? నమ్మకం. మూడవ లక్షణం ప్రేమతో లోబడుట. ఏమిటి? ప్రేమ, లోబడుట. 3 అనుభవాలు మరలా చెప్పండి. 1, ఓర్పుతో కూడిన క్షమాపణ. 2వది నమ్మకం. 3వది ప్రేమతో లోబడుట. ప్రేమ, లోబడుట. నిజంగా భార్యాభర్తల వ్యవస్థలో ఈ 3 అనుభవాలు నిలిచి ఉండాలని ప్రభు కోరుతున్నారు. ఈ 3 అనుభవాలలో నిలిచి ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు. ఏమిటి? ఎందుకనంటే దేవుడు మొట్టమొదట ఆయన పలికిన ఆశీర్వాదపు మాట భార్యాభర్తలు కూర్చున్నదే. కనుకనే ఆ ఆశీర్వాదం వ్యాప్తి చెందాలని ప్రభు ఆశిస్తుంటే దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడినటువంటి ఈ యొక్క స్త్రీని పురుషులు విడదీసి వివాహ వ్యవస్థను నాశనం చేసి కుటుంబాలు చిన్న భిన్నం చేయాలని అపవాదైన సాతానుని కంకణ కట్టుకొని ఈరోజు కుటుంబాలు నాశనం చేస్తూ ఉండగా నిశ్చయంగా దేవుని యొక్క సమాధానం, క్షేమం కుటుంబాల మీద నిలిచి ఉండదుగాక. గట్టిగా చెప్దామా? ఆమేన్. అయితే కుటుంబ వ్యవస్థలో క్షమాపణ కావాలి. ఎందుకోసం క్షమాపణ అనంటే, ఇప్పుడు భార్య విశ్వాసం అనుకోండి, భర్త ఎలా ఉంటున్నాడు? అవిశ్వాసంగా ఉంటున్నాడు. భార్య జ్ఞానవంతురాలు అనుకోండి, భర్త ఎట్లా ఉంటున్నాడు? మూర్ఖుడుగా ఉంటున్నాడు. ఒకవేళ భర్త విశ్వాసం అనుకోండి, భార్య ఎలా ఉంటుంది? అవిశ్వాసలాగా. భర్త జ్ఞానవంతుడు అనుకోండి, భార్య మూర్ఖురాలాగా. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ
భార్యాభర్తలు గొడవలు జరిగేటప్పుడు పలు కుటుంబాల్లో జరిగే సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు అంటారు, మా అమ్మాయి అసలు ఏం తెలియదయ్యా, మా అమ్మాయికి అస్సలు నోట్లో నాలుకే లేదయ్యా. ఎంత ఓర్పువంతురాలో, అసలు మా అమ్మాయి అస్సలు నోరు తెరిచి మా అంత ఆడే ఎవడో దాని మొగుడు అంత ఆడే తాగి నాశనం చేస్తున్నాడు, డబ్బులు నాశనం చేస్తున్నాడు, ఉద్యోగం పోగొట్టుకున్నాడు, కొంప కొల్లేరు చేస్తున్నాడు. అసలు మా అమ్మాయికి ఏం తెలియదయ్యా. వాళ్ళు అంటారు, అబ్బాయి తల్లిదండ్రులు అంటారు, అసలు మా అబ్బాయి ఎంత మంచోడో, అది అడుగు పెట్టిందో లేదో, కొంప ఏమైపోయింది, కొల్లేరైపోయింది, ఇల్లంతా వీధి పాలైపోయింది. అసలు మా అబ్బాయి ఎంత మంచోడో, ఎంత జ్ఞానవంతుడో అని ఇటు తల్లిదండ్రులు ఏమో ఎవరి మీద మోపుతారు నేరం, ఇటు తల్లిదండ్రులేమో అల్లుడుల మీద మోపుతారు నేరం, అటువైపు తల్లిదండ్రులేమో కోడల మీద మోపుతారు నేరం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఈ అమ్మాయిని కదిలితే అసలు అమ్మ నేరం మొత్తం ఎవరి మీద మోపింది, నా దేవుడు అంతా మాయిందా, వాడిని కదిలితే అస్సలు అది మూర్ఖురాలు, అది ఎట్టాడిది అని వాడు మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా కుటుంబ వ్యవస్థ ఈరోజు ఏమైపోయిందంటే ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకొని ఒకరికి ఒకరు వ్యతిరేకంగా మాట్లాడుతూ, మొదట తల్లిదండ్రులు, ఆ తర్వాత పెద్దలు, ఆ తర్వాత పంచాయతీలు, ఈ విధంగా ఏమైపోతుందంటే టీవీ ప్రోగ్రాం ఆగిపోతుంది. స్వాతంత్రం కలను గాక. ఇంట్లో ఉండాల్సిన ప్రోగ్రాం ఎక్కడికి వెళ్ళిపోయింది, టీవీలోకి వెళ్ళిపోయి బతుకు జట్కా పండి ప్రోగ్రాం టీవీలోకి వెళ్ళిపోయి ఎంతమంది చూస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలకెత్తా ఉంటుంది ఈ బతుకు పట్టి. స్తోత్రం కలను గాక. ఇంట్లో పెట్టాల్సిన పంచాయతీ ఏమైపోయింది, మొత్తం వేలాది మంది ప్రజలు చూసుకొని అప్పుడు చూసుకునే వాళ్ళు కూడా ఇంకేముంది, ఇదే పరిస్థితి ఒకరికొకళ్ళు నా ప్రియమైన దేవుని పిల్లరా. ఇప్పుడు చొక్కాకి రంధ్రం పడింది అనుకోండి, ఏం పడింది, ఒకసారి పెద్ద రంధ్రం పడింది, చిన్న రంధ్రం పడిందా, ఏదో చిన్న రంధ్రం పడింది. ఇప్పుడు చిన్న రంధ్రం పడినప్పుడు దానిలో 1,000 లేదా 2,000 పెట్టే దానిలో ఒకసారి 4,000 పెట్టారంటే ఇప్పుడు రంధ్రం పెద్దదైద్దా చిన్నదైద్దా? ఆ తర్వాత ఒకసారి చేయి పెట్టారనుకోండి, ఇప్పుడు ఆ రంధ్రం పెద్దదైద్దా చిన్నదైద్దా? ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో విభేదాలు వచ్చినప్పుడు తల్లిగా తండ్రిగా వారిని కలిపి లేదా సరిచేయవలసింది. నువ్వు వాళ్ళ మధ్యలోకి దూరావనుకో, ఎవరి మధ్యలోకి, ఇప్పుడు ఆ విభేదం ఏమైంది, ఈ నువ్వు దూరింది కాక నీతో పాటు ఇంకొక 4 దూరుతారు కొంతమంది. రండి అమ్మా మీరు మాట్లాడతారు, రండి, స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అదేమవుతుంది, ఇంకా ఆ తర్వాత వీలు కాక ఇంకా మరికొంతమందిని మీరు రండి అని మొత్తం ఒక 10-15 మంది వచ్చేటప్పటికి ఇక విభేదాలు మొత్తం ఏమైపోతాయి అంటే ఇంకా రంధ్రం ఎక్కువైపోయినట్లుగా భార్యాభర్తల మధ్యలో ఎడబాటు కూడా ఏమైపోతా ఉంటుంది, అధికమైపోతా ఉంటుంది. అందుకని దేవుని వాక్యమే ప్రతి సమస్యకు పరిష్కారం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని వాక్యమే ప్రతి విషయానికి పరిష్కారం. ఎక్కడ? దేవుని వాక్యమే ప్రతి సమస్యకు పరిష్కారం. దేవుని మాట పిల్లరా. అందుకే ప్రభు మాట్లాడుతుంటారు. చదవండి కొన్ని మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అదే పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుతాం. మరియు పెళ్ళైన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. 12 నుండి చదువుతుంది. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పున్నదేమనగా ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజించకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడని ఎడల ఆమె అతని
పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు. ఇప్పుడైతే వారు పవిత్రులు. ఇప్పుడు ఏ సహోదరికైనా అవిశ్వాసి అయినటువంటి భర్త ఉన్నాడు, ఈ భార్య ఎవరు? విశ్వాసి, భర్త అవిశ్వాసి. అంటే భార్య పరిశుద్ధంగా ఉంటుంది, ప్రార్థనా పూర్ణాలుగా ఉంటుంది. భార్య చక్కని కుటుంబాన్ని కట్టుకునే ఒక మంచి ఆత్మీయురాలుగా ఉంటుంది. మరి భర్త, వాడికి ప్రార్థన ఉండదు, విశ్వాసం ఉండదు, నిరీక్షణ ఉండదు. లెగిచింది మొదలు త్రాగుడు, తిరుగుడు, ఇష్టానుసారమైనటువంటి మాటలు మాట్లాడుతూ. భర్త ఎవరో? అవిశ్వాసి. ఈ భార్య విశ్వాసి. ఇప్పుడు ఏం చేయాలి? విశ్వాసి ఏం చేయాలి? నేను ప్రార్థన చేసుకుంటున్నాను, మా ఆయన ప్రార్థన చేసుకోడు, వాడు పచ్చి తాగుబోతూ వాడు ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, కాబట్టి నేను మా ఆయన్నే వదిలేస్తాను, నా భర్తను విడిచిపెడతాను అని చెప్పకూడదు. స్తోత్రం. ఏ సహోదరికైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆ భర్త ఆమెతో కాపురం చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు, వాడు త్రాగుబోతుడైనా, వాడు మూర్ఖుడైనా, సరి అయిన అవగాహన లేనివాడైనా, వాడు తన భార్యతో కాపురం చేయడానికి వాడు ఇష్టపడుతున్నప్పుడు భార్య తన భర్తను విడిచిపెట్టకూడదు. ఒకవేళ భార్య అవిశ్వాసురాలుగా ఉండి నోటుకొచ్చినట్లుగా మాట్లాడి సంపాదనంతా వృధా చేస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు భర్త విశ్వాసం అనుకోండి, ఇదిగో నా భార్య నా మాటట్లేదని చెప్పి భర్త తన భార్యను ఏమాత్రం పరిత్యజింపకూడదు. ఒక వాగ్దానం ఉంది. ఏమిటి ఆ వాగ్దానం అంటే, విశ్వాసి అయిన భార్యను బట్టి అవిశ్వాసి అయిన భర్త పరిశుద్ధపరచబడును. గట్టిగా చెప్దామా? ఆమేన్. అలాగే విశ్వాసి అయినటువంటి భర్తను బట్టి అవిశ్వాసి అయిన భార్య పరిశుద్ధపరచబడును. నిజంగా నువ్వు విశ్వాసివే అయితే, నీ భర్త అవిశ్వాసి అయినా, నీ భర్త మూర్ఖుడైనా, నీ భర్త త్రాగుబోతు వాడైనా, నీ భర్త అర్థం చేసుకోలేని వాడైనా, నువ్వు నిజముగా విశ్వాసమైతే, ప్రార్థనా పూర్ణాలమైతే, కన్నీరు విడిచి ప్రార్థిస్తూ ఉన్నట్లయితే నీ ప్రార్థన వృధా కాదు, నీ విశ్వాసం వృధా కాదు, నీ ఆత్మీయత వృధా కాదు. నీ విశ్వాసాన్ని బట్టి అవిశ్వాసైన నీ భర్త పరిశుద్ధపరచబడతాడు. ఆమేన్. నమ్మి దగ్గరికి కాదని చెప్పండి. ఆమేన్. నీవు విశ్వాసులైతే అవిశ్వాసులు నీ భార్య ఏమవుతుంది? పరిశుద్ధపరచబడుతుంది. అలా అని పరిత్యజింపకూడదు. పరిత్యాగం అంటే విడిచిపెట్టకూడదు. ఒకవేళ విడిచిపెట్టేసావా, నీ పిల్లలు ఏమైపోతారు తెలుసా? అపవిత్రులు అవుతారు. నీ పిల్లల మీద ఆ శాపం ఏలుబడి చేస్తా ఉంటుంది. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి అనంటే, నీలో ఉండవలసిన ఒక లక్షణం ఏమిటి? మొదటి అనుభవం మనం అనుకున్నాం కదా, ఓర్పుతో కూడిన క్షమాపణ. నీ భర్త ఒకవేళ నీ హృదయాన్ని గాయపరుస్తున్నా, నీ భార్య నీ హృదయాన్ని గాయపరుస్తున్నా, నీవు ఓర్పు కలిగి ఏం చేయాలి? క్షమించాలి. ఓర్పుతో కూడిన క్షమాపణ నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. అలాగాక నేను విడిచిపెట్టేస్తానండి, నేను వదిలివేస్తానండి అంటే అది ఏ మాత్రము దేవుని చిత్తం కానే కాదు. ఎందుకని ఈ మధ్య ఇటువంటి డైవర్స్ కేసులు పెరిగిపోతూ, ఏముంది, రెండో పెళ్లి, అది సెట్ కాకపోతే మూడో పెళ్లి, అది సెట్ కాలేదనుకో నాలుగో పెళ్లి. ఇప్పుడు దేవుడు పురుషుని శరీరంలో ఎన్ని ఎముకలు తీశాడు? ఈ పక్కన ఒక ఎముక, ఈ పక్కన ఒక ఎముక, ఇంకో పక్క ఇంకో ఎముక తీశాడా? ఎన్ని ఎముకలు తీశాడు? ఎన్ని ఎముకలు? లేకపోతే ఈ శరీరంలో నుండి ఆ శరీరంలో నుండి
ఆ శరీరంలో తీశాడా? ఒక్క శరీరంలో నుండి ఒక్క ఎముకను ప్రభు తీశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమరయ స్త్రీ నాకు జీవజలం కావాలయ్యా, ఆ జీవజలం నాకు ఇస్తావా అని అడిగితే, నీకు జీవజలం కావాలా, నీకు ఇస్తాను కానీ నీ పెనిమిటిని పుచ్చుకురాపో అన్నాడు. ఆమె ఉంది సమరయ స్త్రీ, అయ్యా నాకు పెనిమిటి లేదు, నాకు భర్త లేడయ్యా అంతే. అప్పుడు వెంటనే ప్రభు అన్నాడమ్మా, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, కానీ ఇప్పుడున్నవాడు కూడా నువ్వు చెప్పిన మాట సరే, నీ వాడు కాదు అంటే మొత్తం ఎంతమంది అట? ఒకవేళ దీన్ని ఆధ్యాత్మిక కోణంలో కాక భౌతిక కోణంలో ఆలోచన చేస్తా ఉంటే, వీడు మొదటోడు తాగుబోతాడు, వీడి మొత్తం డబ్బంతా నాశనం చేస్తాడని ఏం చేసింది? మొదట వదిలేసి 2వ వాడిని తీసుకుంది. వీడికి పెద్ద అమ్మాయిలు పిచ్చి, స్తోత్ర, వీడు ఇష్టానుసారం రోడ్ల పడి తిరుగుతుంటాడని మళ్ళీ ఎవరిని చేసుకుంది? వారిని వదిలేసి 3వ వాడిని తీసుకుంది. ఇప్పుడు మనిషి అన్నాక ఏమంటాయి? ఎప్పుడు శరీరానుసారులో, లోకానుసారులో ఏదో ఒక లోపం, ఏదో వాడు కాదు వీడు కాదు వీడు అని ఇంకొకడు మొత్తం ఎంతమంది అయిపోయింది? లిస్టు 5 అయిపోయింది. ఇప్పుడు చివరాఖరికి యేసు ప్రభు అడిగితే ఏం చెబుతుంది తెలుసా? అసలు నాకు లేదండి. స్తోత్ర. ఏమని చెప్తుంది? అసలు నాకు లేడండి. నిజంగా నా ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఒకవేళ విడిచిపెడితే, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అది మంచిది, అది క్షేమం అని అనుకుంటున్నామేమో, అది ఏమాత్రం నీకు క్షేమం కానే కాదు. చదవండి మలాకి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. అది ఎందుకనగా మీరడుగగా యవన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. ఎప్పుడు? యవ్వన కాలములో నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున లేదా నీ భర్త పక్షమున ప్రభువు సాక్షి అయ్యాడు. ఎవరు సాక్ష్యం? భార్య భర్తలు చేతులు కలిపేటప్పుడు అంటారు కదా, పెద్దల ఎదుట, సంఘం ఎదుట, దేవుని ఎదుట సాక్ష్యం అని. నిజంగా ప్రభు అదే ఆ వివాహానికి ఆయన ఎలా ఉన్నారు? సాక్షిగా ఉన్నాడు. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, ఆమె నీ పెళ్లి భార్య కదా. కొంచెముగానైనా దైవాత్మనందిన వారిలో ఎవ్వరు కూడా ఇలాగూ చేయలేదు. కాబట్టి మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెండ్లి చేసుకొని మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్ర. భార్యను విడిచిపెడతాం లేదా భర్తను విడిచిపెడతాం, అది ఎవరికి అసహ్యమైన క్రియ? యెహోవాకు అసహ్యమైనటువంటి క్రియ, అసహ్యమైన కార్యం. కాబట్టి యవ్వన కాలములో పెండ్లి చేసుకునే నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో ఏమాత్రము విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. అవిశ్వాసే కావచ్చు, కానీ నీ విశ్వాసాన్ని బట్టి నీ భర్త ఏమవుతాడు? పరిశుద్ధపరచబడతాడు. తన అవిశ్వాసురాలు కావచ్చు, కానీ ఓర్పుతో కూడిన క్షమాపణ నీలో కావాలి. ఏ క్షమాపణ? ఓర్పుతో కూడిన క్షమాపణ. ఇప్పుడు సమరయ స్త్రీ ఏం చేసింది? 1 కాదు 2, 2ది కాదు 3, 3ది కాదు 4 అని ఆమె జీవితం అంతా కూడా మార్చుకుంటూ వెళ్ళిపోయింది. నిజంగా చివరికి ఆమె పరిస్థితి ఎలా మారిపోయిందంటే, అసలు నాకు ఎవరో లేరనే పరిస్థితికి దిగజారిపోయింది. కానీ నువ్వు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యవ్వన కాలములో నీ వివాహము చేసుకొని అన్యాయంగా విడిచిపెట్టిన నీ భార్య పక్షంగా, నీ భర్త పక్షంగా దేవుడే సాక్షి అయితే
నీ జీవితం ఎంత దారుణంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ నీలో ఏం కావాలి? ఓర్పుతో కూడిన క్షమాపణ. ఈ మధ్య ఒక సాక్ష్యాన్ని విన్నాను. భార్య భర్తలు వారికిద్దరు పిల్లలు, భయంకరమైన త్రాగుబోతు, భయంకరమైనటువంటి త్రాగుబోతు. ఆ తాగేది తనతో పాటు తన స్నేహితులందరినీ ఇంటికి తెచ్చేవాడు. ఇంటికి తెచ్చి మొత్తం 10 మందిని తన ఇంట్లో పెట్టి తన ఇంట్లోనే మందు తెచ్చుకొని తాగుతారు. మాంసం తెచ్చి భార్యకి ఇదిగో వండో తీసురా అని ఆ భార్య వండి భర్తకి ఆ స్నేహితులు పెడతా ఉంటే ఆ స్నేహితుల ముందు భార్యను కొట్టి తిట్టి బూతులు తిట్టి అసభ్యకరంగా మాట్లాడుతూ అవమానపరుస్తూ ఉండేవాడు. ఎంతో కాలం భయంకరమైన వేదన, సంపాదించినంత మందుకి, జలసాలకి, స్నేహితులకి. అయితే పిల్లలమ్మా ఆకలేస్తుందమ్మా కొంచెం అన్నం పెట్టమ్మా అని అంటే కనీసం పిల్లలకి పట్టడానికి కొంచెం మిగిలిన అన్నం ఉంటే ఆ అన్నం పిల్లలకు కలిపి పెడుతూ ఉండేది. 2 రోజులైనా ఇంటికి వచ్చేవాడు కాదు, 3 రోజులైనా ఇంటికి వచ్చేవాడు కాదు. తీరా త్రాగి త్రాగి ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది. ఉన్న ఉద్యోగం కాస్త పోయింది. చేసిన అప్పులన్నీ అధికమైపోయాయి. స్తోత్రం కలుగును గాక. చేసిన అప్పులన్నీ అధికమైపోయాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. భార్య మట్టుకు ప్రార్థన విడిచిపెట్టలేదు, తన భర్తను విడిచిపెట్టలేదు, తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఏమిటా విశ్వాసం? మనుషులకు అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యమే. అలా విశ్వాసంతో ప్రార్థన చేస్తా ఉంది. అలా నమ్మకంతో ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లు గారుస్తా ఉంది. అప్పులు వాళ్ళు వచ్చినప్పుడు తన భర్తను ఇంట్లో దాచిపెట్టి బయట వారితో ఏమంటే మా ఆయన లేడంటే వాళ్ళు పలు రకాలుగా ఇష్టానుసారంగా మాట్లాడేవారు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా తమ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అయితే ఇందాక మనం ఒక మాట చదివాం. ఏంటా మాట? విశ్వాసి అయిన వ్యక్తిని బట్టి అవిశ్వాసి ఏమవుతాడు? పరిశుద్ధపరచబడతాడు. నిజంగా ఆమె విశ్వాసాన్ని దేవుడు కనపరిచాడు. ఆమె ప్రార్థన దేవుడు దాటిపోలేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ భర్తకు ఎవరో ఒక అతను చెప్పాడు, రే ప్రార్థనకు ఒక్కసారి వెళ్ళరా, దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడేమో అని చెప్తే ఆ రోజు ఎందుకో తెలియకుండా అలాగా దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఆ మందిరంలో అందరూ ఆరాధించు పాట పాడుతూ ఉన్నారట. స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తున్నారు? అందరూ కలిసి ఆరాధించి పాట పాడుతూ ఉన్నారు. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా పాట పాడుతూ ఉంటే కన్నీళ్లు కారుస్తూ ప్రభు పాదాల దగ్గర వేడుకుంటూ ఉన్నప్పుడు నిజంగా ఆమె జీవితం ఏం కలిగింది? అతని జీవితంలో వేదన పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట వినుచుండగా ఆయన తాకిట్టాం. స్తోత్రం కలుగునుగాక. అతని జీవితం అంతా అతని కనుల ముందు కనబడతా ఉంది. తన భార్యను పెట్టినటువంటి బాధ, పిల్లలకి ఇదిగో స్కూల్ లేక, ఆహారం లేక, విడిగా త్రాగుడు, ఇదిగో కనీసం కన్న బిడ్డలకు ఆహారం పెట్టలేని పరిస్థితి అంత కళ్ళ ముందు కనబడతా ఉండగా దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. మెల్లని స్వరముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిశ్చయంగా అతని జీవితంలో ఒక విప్లవాత్మకమైన మార్పును పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దగ్గరగా చెప్తావా? హల్లెలూయా. నిజంగా త్రాగుడు జీవితం ఏమైపోయింది? నిజంగా నా ప్రియమైన దేవుని పిల్లరా, దేవునికి అసాధ్యమైనది అది. ఆయన ప్రతి వ్యసనము నుండి మనం విడిపించుట కొరకు, ప్రతి దుఃఖము నుండి విడిపించుట కొరకు, ప్రతి బాధ నుండి విడిపించుట కొరకు కల్వరి శిలువలో ఆయన బలిగా చేయబడ్డారు. ఆయన కార్చిన రక్తం ఎటువంటి పరిస్థితినైనా, ఎటువంటి మనిషినైనా మార్చగలిగేది యేసు రక్తమే. ఆమె వెనువెంటనే
పశ్చాత్తాపడ్డాడు. కన్నీళ్లు కాల్చి ప్రార్థించి ప్రభు పాదాల దగ్గర వేడుకొని ప్రభు పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు నిత్యంగా ఆయన జీవితంలో తన కార్యాన్ని జరిగించాడు. పిల్లరా, మార్పు చెందాడు, అలవాట్లు విడిచిపెట్టాడు. ఒక మంచి వ్యాపారం, స్తోత్రం కలుగునుగాక, హోటల్ వ్యాపారం. ఆయనకి ఏమొచ్చు? హోటల్లో వండటమే వచ్చు. అదే చిన్నగా మొదలు పెట్టాడు. దేవుడు ఆ వ్యాపారాన్ని అంచెలంచెలుగా దీవించాడు. ఎందుకనంటే ఇప్పుడు ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ భార్య విడిచిపెట్టింది, తన భర్తని విడిచిపెట్టిందా? నా ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా దేవుడు కోరుతున్నాడు, ఒకవేళ నువ్వు విడిచిపెడితే అది ఎవరికి అసహ్యమైన క్రియ? యెహోవాకు అది అసహ్యమైన. నీకు నచ్చిందే, మనుషులకు నచ్చొచ్చు, నీకు నచ్చొచ్చు, కానీ అది ఏమాత్రం దేవునికి నచ్చిన కార్యము కానే కాదు. అది యెహోవాకు అసహ్యమైనటువంటి కార్యం. కనుకనే నువ్వు ఓర్పుతో కూడిన క్షమాపణ కలిగి ఉండాలి. నువ్వు ఓర్చుకోవాలి. అది దేవుడు కోరుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. విడిచిపెట్టడం దేవుని చిత్తమో కాదు. ఏం కావాలి? ఓర్పు కావాలి, క్షమాపణ కావాలి. నీ భర్తను నిండు మనసుతో క్షమించగలగాలి, నీ భార్యను నిండు మనసుతో క్షమించగలగాలి. వారి మారు మనసు కొరకు ఓర్చుకుంటూ వారి కొరకు ప్రతి దినం దేవుని పాదాల దగ్గర కన్నీరు విడుస్తూ ప్రార్థించాలి. కన్నీరు విడుస్తూ ప్రభు పాదాలు పట్టుకోవాలి. నిశ్చయంగా నీ ఓర్పును బట్టి, నీ క్షమాపణ బట్టి నిజంగా నీ భర్త దేవుని సన్నిధానికి వస్తాడు, నీ భార్య దేవుని సన్నిధానికి వస్తాడు. చదవనకు మాట పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి యుండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, ఒకవేళ వారు వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరున్నారు ఇక్కడ? భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన వలన వాక్యము లేకుండా ఏమవుతారట? భార్య నడబడి వలన లేదా భర్త నడబడి వలన నీలో ఉన్న పరిశుద్ధతను బట్టి. ఇప్పుడు ఒక దీపం వెలుగుతూ ఉందనుకోండి, ఆ దీపం ఏం చేయగలదు? ఇంకో దీపాన్ని వెలిగించగలదు. ఒకవేళ ఆ దీపం చీకట్లో తీసుకుని వెళ్ళినా ఆ చీకట్లో కూడా వెలుగు ఉంటుందా? చీకటి ఉంటుందా? వెలిగే ఉంటుంది. అలాగే నేను విశ్వాసం అయితే అవిశ్వాసైన వారు కూడా ఏమవుతారు? మార్చబడతారు. కాబట్టి నీలో ఏం కావాలి? ఓర్పు కావాలి, క్షమించే మనసు కావాలి. నిజంగా ఒక రోజున ఒక భర్త బాగా త్రాగి తన భార్యను బాగా కొట్టి 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 ఒళ్ళంతా రక్తం కారుతా ఉంది. ఆయాస పడిపోతున్నాడంట. కొట్టాడు కదా, అరిచాడు కదా, ఏమవుతున్నాడు? ఆయాస పడిపోతుంది. ఆయాస పడిపోతా ఉంటే భార్య ఇంత గ్లాసులో మంచిని తీసుకెళ్ళి, ఏమండి కొంచెం తాగండి, ఆయాసం అవుతుంది అన్నట్టు. వెంటనే భర్త ఏమే, ఇన్ని కొట్టాను కదా, అయినా నాకు తెచ్చి మంచిలు ఇస్తున్నావంటే, ఏమండి మీరంటే నాకు చాలా ఇష్టం అండి, ఐ లవ్ యూ అంటే అన్నట్టు. స్తోత్ర. ఎప్పుడైతే మాట ఉందో ఇక మా నోడు కోమంత ఏమైపోయిందండి? వెళ్దాం పాము, ఇప్పుడే వెళ్దాం, హాస్పిటల్కి వెళ్దాం, అటు నుండి అట్లా చందనా దగ్గరికి వెళ్దాం. దేవునికి స్తోత్ర. ఎందుకని? దేన్ని బట్టి ఇదంతా? అదే అదే మన వల్ల అయితే ఏమంటారు తెలుసా? నన్ను కొట్టావో నీ చేతులు ఇరిగిపో, నీ కాదురిపోను. ఇప్పుడు చేతులు ఇరిగి కాదురిగి దానికి ఎవడు పరిచయం చేయాలా? ఒకళ్ళు నువ్వు తిట్టిన తిట్లన్నీ దేవుడు ఆమె అనుకో, వాడికి చేతులు కలిగిపోతే వాడి దగ్గర పరిచయం చేయాల్సి నువ్వేగా. పైసలా. కాబట్టి ఏం కావాలి? ఓర్పుతో కూడిన క్షమాపణ కావాలి. ఆ క్షమాపణ అవిశ్వాసాన్ని వ్యక్తిని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది, మార్చుతుంది. అయితే రెండవ అనుభవం ఏంటి చెప్పండి?
నమ్మకం. ఒకరి మీద ఒకరికి ఏముండాలంటే నమ్మకం కావాలి. చూడండి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనం. సామెతలు 31:11. ఆమె పెనిమిటి ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఇంచును. ఆమె యందు నమ్మిక నమ్మిక ఇంచును. ఆమె భర్త ఆమె యందు నమ్మిక ఇంచును. దేవునికి స్తోత్ర. నిజంగా భర్త ఎవరింది నమ్మకం ఉంచుతున్నాడు? భార్య యందు. అలాగే భార్య కూడా కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 10వ వచనం. కీర్తనలు 45:10. కుమారి కుమారి ఆలకించుము, ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని నీ తండ్రి ఇంటిని మరువము. మరువము. అలాగే భార్య కూడా ఏం చేస్తుంది? తన స్వజనాన్ని మర్చిపోయి తన తండ్రి ఇంటిని, తన పుట్టింటిని, తన సొంత పెరిగిన ప్రాంతాన్ని, స్వజనాన్ని అన్ని మర్చిపోయి ఎవరిని నమ్మొస్తుంది? భర్తను నమ్మొస్తుంది. భర్త కూడా ఏం చేస్తున్నాడు? అన్ని విషయాల్లో కూడా భార్యను నమ్ముతున్నాడు. అయితే ఈ విధమైనటువంటి నమ్మకం ఏర్పడుతున్నప్పుడు ఈ నమ్మకం ఎలా ఉండాలంటే స్థిరముగా నిలిచి ఉండాలి. అయితే ఈ రోజున అనేకమైనటువంటి పరిస్థితులు నమ్మకత్వాన్ని కోల్పోవడానికి ఒక కారణం ఏమిటంటే పుకారు. చెప్పండి, పుకారులు అంటే అది నిజమో కాదో తెలియదమ్మా. మీ ఆయన బండి మీద ఎవరో ఒక అమ్మాయి కనబడిందమ్మా అని అంటే చాలు ఇంకేం పోయిద్దేగా. ఇదిగో మీ ఆవిడ అక్కడో ఎవరితోనో సినిమాలో కనబడిందిరా అంటే ఇంకేం పోయిద్దేగా. ఇన్ని సంవత్సరాలు నా భర్తతో ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు నా భార్యతో ఉన్నాను కదా, వారు ఎటువంటి స్థితిలో ఉన్నారు అనేటువంటి నమ్మకాన్ని ఏం చేయలేకపోతున్నారంటే కలిగి ఉండలేకపోతున్నారు. దేనిని? నమ్మకత్వాన్ని కలిగి ఉండలేకపోతున్నారు. నమ్మకాన్ని విడిచిపెడుతున్నారు. కానీ దేవుడు ఆయన చెప్తున్నాడు, ఆమె భర్త ఆమె యందు నమ్మకం. నిజంగా సంసోను జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక పొడుపు కథ వేశాడు, ఒక విప్పుడు కథ. స్నేహితులందరి దగ్గర ఈ విప్పుడు కథను కనుక మీరు నాకు విప్పితే మీ అందరికీ నేను 30 వస్త్రాలు ఇస్తానన్నట్టు. అలాగే ఒకవేళ ఈ విప్పుడు కథను కనుక మీరు విప్పకపోతే మీరందరూ నాకు 30 వస్త్రాలు ఇవ్వాలి. ఇక వెనువెంటనే వారందరూ ఒప్పుకున్నారు. విప్పుడు కథ విప్పాడు. వివాహం మీకు 7 రోజులు సమయం ఇస్తున్నాను, 7 రోజుల్లో ఆ విషయాన్ని చెప్పండి అంటే ఇక మొదటి రోజు వాళ్ళు వెతికారు, 2 రోజులు వెతికారు, 3 రోజులు వెతికారు, 4 రోజులు వెతికారు. ఇలాగ 5 దినాలు వారు ప్రయాసపడినప్పటికీ కూడా ఆ విప్పుడు కథను వారు చెప్పలేకపోయారు. అప్పుడు వారు అనుకున్నారు, ఇదంతా కుదరదు, సంసోను దగ్గర కావదు, ఇక ఎవరి దగ్గర? సంసోను భార్య దగ్గరికి వెళ్దామని ఆమెను పట్టుకొని ఆ విప్పుడు కథ బాబు నాకు చెప్తావా లేదా అని అంటే ఇక సంసోను భార్య ఏడవటం మొదలు పెట్టింది. నాకు ఆ మాట చెప్తారా లేదా? నా దగ్గర రహస్యం ఏంటి? నా దగ్గర సీక్రెట్ ఏంటి? నా దగ్గర ఏంటి? నా దగ్గర ఏంటి? నా దగ్గర దాచిపెడతావు, నా దగ్గర దాచిపెడతావా అని ఏం చేసింది? ఏడ్చి 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 అడుగుతా ఉన్నప్పుడు అప్పుడు సంసోను ఏం చేశాడు? ఆమెకు ఆ సంగతిని చెప్పాడు. సింహము కంటే బలమైనది ఏమిటి, తేనె కన్నా తీపైనదేంటి అని ఎప్పుడైతే ఆ సంగతి చెప్పాడో ఇక వెనువెంటనే వాళ్ళకి చెప్పేసింది. వాళ్ళు 7వ రోజున ఉదయాన్నం వచ్చేసి ఇదే సంగతి, సింహము కంటే బలమైనదేంటి, తేనె కంటే తీపైనదేంటని ఆ విప్పుడు కథను విప్పారు. ఇప్పుడు వెంటనే సంవత్సరం నా తోటతో నేను దున్నకపోతే అసలు ఈ సంగతి మీ దగ్గరికి వచ్చేదే కాదు అని ఆయన తన భార్యను ద్వేషించడం ప్రారంభించాడు. ఎందుకని తన భార్యను ద్వేషించాడు? నేను ఒక మాటను చెప్పినప్పుడు ఆ మాట ఎవరితో చెప్పొద్దు అన్నప్పుడు నువ్వేం చేసావు? ఆ మాటనే ఎవరికి చెప్పకూడదో వెళ్ళి కొంతమంది ఇంట్లో సంగతులు అంతే. ఇంట్లో సంగతులు ఏం చేస్తుంటారు? ఆ ఎదురింటి వాళ్ళతో, ఆ పక్కింటి వాళ్ళతో, ఈ పక్కింటి వాళ్ళతో. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కొంతమంది కూరగాయలు అమ్ముకునే వాటితో, ఇంటికి పాలు పోగొట్టడానికి వచ్చేవాడు. ఇక అందరికి ఎవరికి పట్టుకుంటే వాళ్ళకి ఇంట్లో సంగతులన్నీ ఏం చేస్తా ఉంటారు?
కొన్ని మాటలు అనకూడదు కానండి. స్తోత్రం కలుగును గాక. ఆయన ఇట చేస్తాడు, ఆయన ఇటు చేస్తాడు, ఆయన ఇటు చేస్తాడు అని ఆ పాలడుతూ ఆడుతూ ఈడు తీడుతంటే ఆడంటాడు. ఎట్ట చేసేవాడుతూ ఎందుకు నువ్వు నాతో వచ్చే మన బోధం అంటే. స్తోత్ర. ఎంత దారుణంగా అంటే అక్రమ సంబంధాలకు విత్తనాలు వేస్తూ, అక్రమ సంబంధాల వైపు పరుగులు తీస్తూ, నిజంగా మనం అనుకోవచ్చు ఇది మంచిదే, ఇది తింటానికి ఉంటే చాలు, వంటానికి ఉంటే చాలు, ఏ దారైతే ఏమైంది, ఏ మార్గం అయితే ఏమైందని. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఎవరుడా నీ యవన కాలమందు, యవనస్తురాలని యవన కాలమందు నీ కంటికి నీ దృష్టిలోకి ఇష్టము చొప్పున, నీ మనస్సుకు తోచినట్లుగా, నీ కోరిక చొప్పున, నీ ఆలోచన చొప్పున చేస్తున్నావేమో, కానీ వీటన్నిటిని బట్టి దేవుడు ఖచ్చితంగా తీర్పులోనికి తీసుకుని వస్తాడు. ఒక దినాన్ని ఏముంటుంది, ఉంటానుకుంటే చాలు, తినడానికుంటే చాలు అని డబ్బు కోసమో, లోక సంబంధమైన సుఖభోగాల కోసమో వివాహ వ్యవస్థను నాశనం చేసి, కుటుంబాన్ని నాశనం చేసి, కన్నబడల జీవితాలను పిల్లల చేదైన విత్తనాలు విత్తి నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఖచ్చితంగా దేవుని తీర్పును మాత్రం తప్పించుకోలే. దేవుని తీర్పును తప్పించుకోలే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని తీర్పు ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయము తీర్చేటువంటి న్యాయాధిపతి అయినటువంటి దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే ఇప్పుడు భార్య భర్తల మధ్యలో ఏం కావాలి? పుకారుల మాటలు నమ్మి పాపం ఒక భార్య చాలా ఆమె అనారోగ్యానికి గురైపోయింది. అలాగే మంచంలో పడి ఉంది, లేవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ భర్త ప్రతిరోజు వంట చేసుకునేవాడు, బట్టలు తుక్కునేవాడు, శుభ్రంగా భార్యకి కావాల్సిన అన్ని చేసి పనికి వెళ్ళి చక్కగా పిల్లలు స్కూల్కి పంపడానికి పనిపోతా ఉండేవాడు. భార్య హృదయంలో ఎంతో బాధ. ఏంటి, అయ్యో నా భర్తకు నేనేమీ చేయలేకపోతున్నాను. ఇలాగన ఒక రోజు అయిపోయింది, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. ఆమె అలాగే ఉంది. కానీ భర్త ప్రతిరోజు ఆమెను ఏం చేస్తున్నాడు? చక్కగా పరామర్శించి వైద్యం చేస్తూ అలాగే పనికి వెళ్ళి వస్తూ ఉన్నాడు. ఒక రోజున ఎవరో ఒక మాట అన్నారు. ఏమిటంటే ఆమె భర్త ఆమె పట్ల నమ్మకంగా లేడు, ఇంకో చెన్నీళ్ళు పెట్టుకున్నాడని. ఇక ఈ మాట ఆ నోట వచ్చి ఎవరి నోటికి చేరింది? బాలదేవి చేరింది. అమ్మా మీ ఆయన ఏదో 2వ ఇల్లు చూస్తున్నాడట, 2వ ఇల్లు చూస్తున్నాడంటే ఇక ఈ భార్య హృదయం కక్కలు ఇంకేముంది, అసలే పక్షివాతంతో ఉన్నాను, ఇంకొక ఇల్లు చూసుకుంటే ఇక నన్ను ఏం చేస్తాడు ఆయన, నా పిల్లల పరిస్థితి ఏమైపోద్దని అట్లాగా పక్కన పురుగుల మందు ఉంటే పిల్లల చేత పురుగుల మందు తెప్పించుకొని అన్నంలో కలుపుకొని పిల్లలు తినమని తను తినేసింది. మొత్తం కుటుంబం అంతా ఏమైపోయింది, ఇంటిలో 10 నలుగురు కూడా చనిపోయారు. భర్త సాయంకాలం ఇంటికి వస్తున్నాడు. రోజు ఆయన భార్య ఆ పిల్లలు ఎదురు వస్తూ ఉండేవారు. డాడీ గుమ్మంలోకి రాగానే భార్య నవ్వుతా పలకరిస్తూ ఉండేది. అలాగే ఆయన రోజు వస్తా ఉండేది. ఈ రోజు కూడా పిల్లలు ఎదురు రాట్లా, ఏంటి ఆ పిల్లలు ఎదురు రాట్లా. గుమ్మంలోకి చూస్తే భార్య చిరునవ్వు లేదు, ఏంటి ఇంకా పడుకొని ఉంది అని వెళ్ళి చూసేటప్పుడు పురుగుల మందు కనబడింది, అన్నం కనబడింది. ఆమె అక్కడే పడి చనిపోయింది. ఏంటి కారణం అంటే ఆయన ఏదో ఇంకొక స్థలం కొనదాము అని వెళ్ళి చూస్తున్నాడట. స్థలం కొనాలన్న సంగతి భార్య దగ్గరికి ఎట్లా చేరింది? ఆయన ఇంకో చోట స్థలం కొందాం అనుకుని ఆయన చేసే ప్రయత్నం ఎట్లా జరిగింది దేవుడి దగ్గరికి? స్థలం కొంటున్నాడు, 2వ ఇల్లు కొంటున్నాడు, 2వ ఇల్లు కొంటున్నాడు, 2వ ఇల్లు కొంటున్నాడు అనే మాట భార్య దగ్గరికి వచ్చి ఎట్లా అయిపోయిందంటే 2వ ఇల్లు పెట్టేశాడు. సోదరా, ఈ 2వ ఇల్లు పెట్టేశాడనే మాట ఇంకా ఆమెకి అర్థమైపోయింది. 2వ దాన్ని చేసేసుకుంటున్నాడు. నిజంగా నమ్మకము లేక. ఇది నా ప్రియమైన దేవుని పిల్లరా, ఇదిగో 5 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, భార్య పట్ల భర్త పట్ల ఏం కావాలి? ఎల్లప్పుడూ ఒకరి యందు ఒకరికి నమ్మకం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెడీగా చెప్దాం, హల్లెలూయా. నమ్మకం లేక అనుమానం కలిగి ఉండి, భర్త మీద అనుమానం,
లేదా భార్య మీద అనుమానం. ఇక పచ్చ కామెర్లోడి కంటే లోకం అంతా ఎట్ట కనబడుద్ది? పచ్చగా కనబడుద్ది. ఒక్కసారి అనుమానం అనేది మొదలైంది అనుకోండి, తుమ్మిన అనుమానమే, దగ్గినా అనుమానమే అన్నట్లుగా ఒక్కసారి అనుమానం. ఎవరితో ఇంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నా, స్వాతంత్రులు గాక ఎందుకు ఎంతసేపు లేటుగా వచ్చా అని మొత్తం భార్య అనుమానించడం, మొత్తం వెతుకుతూ ఉంటాడు వాట్సాప్ లో, ఫోన్ లో ఎవరెవరితో మాట్లాడింది, ఎవరెవరితో మాట్లాడింది. అలాగే భర్త ఫోన్ ఏం చేస్తూ ఉంటుంది, భార్య వెతుకుతూ ఉంటుంది. ఎందుకని ఇదంతా చెప్పాలి? ఏంటి అనుమానం ఎప్పుడు వచ్చింది? నమ్మకం ఉంటే అనుమానం వచ్చిందా? నమ్మకం లేకపోతే అనుమానం వచ్చిందా? నమ్మకం ఉంటే ఏముండదు, అనుమానం ఉండదు. ప్రైజ్లా స్తోత్రం కలుగునుగాక. రెడీగా చెప్తాం హల్లెలూయా. నమ్మకం లేకపోతే ఏం మొదలైందంటే అనుమానం మొదలైంది. అందుకే జీవితాల్లో విచ్ఛిన్నం అయిపోతా ఉన్నాయి అనుమానాల వల్ల. అందుకే పెద్దలు అన్నారు ఒక మాట, అనుమానమే పెనుభూతం అంట. అనుమానం నీలో ఉంటే పెద్ద దెయ్యం నీలో ఉన్నట్టే. అనుమానం నీలో ఉంటే పెద్ద సైతాన్ ఎవరిలో ఉన్నట్లు? నీలో ఉన్నట్లే. కనుకనే నువ్వు ఏమాత్రం నీలో దేనికి స్థానం ఉండకూడదు, అనుమానానికి స్థానం ఉండకూడదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. రోజు పాస్టర్ గారికి ఆయన చెప్పాడు, భార్య పుట్టింటికి వెళ్ళిందట. పుట్టింటికి వెళ్ళిన మనసు అంతా అక్కడ ఉంది, భర్త మీదే ఉంది. గంటకోసారి ఫోన్ చేసి, ఏమండి ఇంట్లోనే ఉంటున్నారా అంటే, ఇంట్లోనే ఉంటున్నానే, ఇంట్లోనే ఉంటున్నా, అయితే ఒకసారి మిక్సీ తిప్పండి అంటే వెంటనే మళ్ళీ మిక్సీ సౌండ్, ఇంట్లోనే ఉన్నా. మళ్ళీ ఫోన్ చేస్తున్నారు 2 గంటలకి, ఏమంటే ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉన్నానే, ఇంకోసారి మిక్సీ తిప్పు అని ఏం చేస్తుంది, మళ్ళీ మిక్సీ తిప్పు మాట్లాడ. మళ్ళా 2 గంటలు సార్ ఇంట్లోనే ఉన్నా, మళ్ళీ మిక్సీ తిప్పు, మళ్ళీ మిక్సీ. ఏమకి ఇక రోజుకి 24 గంటలు ఈ మనసు అంతా ఏముంది, 2 గంటలకు ఒకసారి ఫోన్ చేయండి, గంటకు ఒకసారి ఫోన్ చేసి ఇంట్లోనే అయితే మిక్సీ తిప్పు. ఎట్లా మొదటి రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4వ రోజు అయిపోయింది, 5 రోజుల తర్వాత మళ్ళా పుట్టింటి కాడ నుండి మరలా తిరిగి వచ్చిందట. స్తోత్రం కలుగునుగాక. అంటే వెంటనే తిరిగి వచ్చేసింది. బొడ్డోడు బయట ఉండి కొడుకు ఆట ఆడుకుంటున్నాడు. వాడి దగ్గరికి గమనించి, ఎరా మీ నాన్న ఇంట్లోనే ఉన్నాడు, బయటికి ఎట్టని పోయాడు అన్నట. అంటే నాన్న బయటికి వెళ్తున్నాడు వస్తున్నాడు కానీ మమ్మీ ఏందో గాని పొద్దుగూహులు మెల్ల మిక్స్ చేసుకుని తిరుగుతున్నాడు. మమ్మీ ఏం తిరుగుతున్నాడట? మిక్స్ చేసుకుని తిరుగుతున్నాడు. ఈయన బయటికి వెళ్ళినప్పుడు పొరపాటున ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉన్నాను. ఏం మిక్సీ పెట్ట మాటది కదా. ఇప్పుడు మెల్ల ఏ వేసుకున్నాడు శుభ్రంగా మిక్సీ మెల్ల వేసుకుని అమ్మ ఒకసారి అంటాం, వెళ్ళటం, ఆ మిక్సీ తిప్పటం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు కుటుంబ వ్యవస్థ అంతా దేనితో నింపబడిపోయింది? అనుమానాల చేత, నమ్మకం కోల్పోయి పిల్లల ఎదుటనే కన్న తల్లిదండ్రులు పోట్లాడుకోవటం, భార్యను అసభ్యంగా దూషించటం, లేదా భర్తను అసభ్యంగా దూషించటం, బిడ్డల హృదయాలలో చేదైన విత్తనాలు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ హృదయాన్ని తొలగించునుగాక. చెప్పాలి గట్టిగా, అనుమానపు మనసు తొలగించునుగాక. భార్య మీద నమ్మకం, భర్త మీద నమ్మకము కలిగిన స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీలో కలుగచేయునుగాక. ఎడిగా చెప్తాను. ఏం కావాలి? నమ్మకం. మొదటిది ఓర్పుతో కూడిన విడిచిపెట్టడం ఒకటే మార్గం కాదు, వదిలిపెట్టడం ఒకటే మార్గం కాదు. వదిలిపెట్టడం వల్ల మార్పు రాదు. ఓర్పుతో కూడిన క్షమాపణ కావాలి. రెండవది ఏం కావాలి? నమ్మకం కావాలి. మూడవది ఏంటంటే ప్రేమతో లోబడుట. స్తోత్రం కలుగునుగాక. ఏం చేయాలట? ప్రేమతో ఏం చేయాలి? లోబడాలి. ఒకరికి ఒకరు లోబడాలి. చదవండి, కొన్ని మాటలు చూద్దాం లేఖనంలో నుండి. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆమెకు వివాహమైన తరువాత ఆమె మ్రొక్కుబళ్ళన్నీయు నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాన్ని గూర్చి వినిన దినమున అతడు ఓరకుండుట తటస్థించిన ఎడల ఆమె మ్రొక్కుబళ్ళన్నీయు ఆమె
తన మీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును. అలాగే 10వ వచనం, ఆమె తన భర్త ఇంట ఉండి మొక్కుకొనిన ఎడలనేమి ప్రమాణము చేసి తన మీద ఒట్టు పెట్టుకొనిన ఎడలనేమి తరువాత ఆమె భర్త విని దాని గూర్చి ఆక్షేపణ చేయక ఓరకుండిన ఎడల ఆమె మొక్కుబడులన్నీ నిలుచును. ఆమె తన మీద పెట్టుకొనిన ప్రతి ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల ఆమె మొక్కుబడులను గూర్చి ఆమె మీది ఒట్టు పెట్టిన గూర్చి ఆమె పలికినదేది నిలవకపోవును. ఆమె భర్త వాటిని రద్దు చేసిన గనుక యెహోవా ఆమెను క్షమించును. స్తోత్రం. ఒక స్త్రీకి వివాహమైంది. వివాహమైన తరువాత ఆ స్త్రీ ఒక మొక్కుబడి చేసుకుంది. ఎంత నేను దేవుని కానుకిస్తానో, లేకపోతే ఉపవాసం ఉంటానో, 10 రోజుల ఉపవాసము అని ఆ స్త్రీ దేవునికి మొక్కుబడి చేసుకుంది. ఇప్పుడు స్త్రీ మొక్కుబడి చేసుకుంటే కన్ఫర్మ్ గా ఎవరికి చెప్పాలి? భర్తకి చెప్పాలి. ఏమంటే నేను ఇట్లా దేవుడికి ఇట్లా కానుకిస్తానో, ఉపవాసం ఉంటానో, మొక్కుకున్నానని భర్తకి చెప్పాలి. ఇప్పుడు భర్తకి చెప్పింది, ఏమంటే ఇట్లా నేను ఒక 7 రోజులు ఉపవాసం ఉంటాను అనుకుంటున్నాను. వెళ్ళిన వెంటనే భర్తను వద్దు, నీ ఆరోగ్యం మంచిది కాదు, లేకపోతే వద్దు, ఉపవాసం ఉండదు అని భర్త చెప్పేశారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆమె ఉపవాసం ఉండాలో వద్దా? అక్కడ ఏమని రాశాడు? 12వ వచనం, ఆమె భర్త వినిన దినమునందే వాటిని బొత్తుగా రద్దు చేసిన ఎడల వాటిని ఇదిగో వద్దు, ఉపవాసం వద్దు, లేకపోతే కానుకొద్దు అని రద్దు చేసేసాడు అనుకో. ఆమె మొక్కుబడులను గూర్చియు ఆమె మీది బొట్టును గూర్చియు ఆమె పలికిన దేదియు నిలవకపోవును. ఆమె చేసుకున్న మొక్కుబడే గాని, ఆమె పలికిన మాటేమి గాని, ఒట్టే గాని అవేదియు నిలవకపోవు. ఆమె భర్త వాటిని రద్దు చేశాను గనుక ఆమెకు చెయ్యాలనే ఉంది, కానీ భర్త ఏం చేశాడు? వాటిని రద్దు చేశాడు. కాబట్టి యెహోవా ఆమెను అంటే ఇప్పుడు దేవుడు ఆమెను క్షమిస్తాడా, క్షమించడా? భర్త ఏమన్నా వద్దు అన్నాడు. ఇప్పుడు భర్త వద్దన్నాడు కాబట్టి దేవుడు మీ ఆయన వద్దంటే అట్లా నువ్వు మొక్కుకున్నా, నువ్వు చెయ్యాల్సిందే అని ప్రభు అంటలేదట. ప్రభు ఏం చేస్తాడు? ఆమెని, అమ్మా నువ్వు నీ భర్తకు లోబడిపో. ఎందుకనంటే స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు ప్రభువే. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇప్పుడు అంటే ఈమె దేవునితో చేసిన తీర్మానం విషయంలో కానీ, తను మాట్లాడే మాటల విషయంలో కానీ, చేసిన నిబంధన విషయంలో కానీ తన భర్తకు ఆమె లోబడి ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఎవరికి లోబడి ఉండాలి? ఒక రోజున ఒక స్త్రీ తనకు వివాహం కాకముందు ఒక మొక్కుబడి చేసుకుంది. నేను ఎప్పుడు సినిమాలు చూడడానికి మొక్కుబడి చేసుకుందట. వివాహమైన కొత్తలో భర్త ఏం చేసిందమ్మా, ఈ సినిమాకి పోదాం రా అని. వెంటనే ఇప్పుడు ఏం చేయాలి? దేవునికి చేసిన మొక్కుబడి చొప్పు నిలబెట్టుకోవాలా, భర్తతో పాటు వెళ్ళాలా, ఏం చేయాలి అర్థం కావట్లా. సరే ఏదేమైనా దేవునికి స్తోత్రం అనుకుని అట్లాగే సినిమా హాల్కి పోయింది భర్తతో పాటు. భర్త సినిమా చూస్తూ ఉన్నాడు. అక్కడ సినిమా హాల్లో భర్త పక్కన కూర్చొని కళ్ళు మూసుకుని కూర్చొని స్తోత్రం 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 అనుకుంటున్నాడు మనసు. ఏం చూడకుండా స్తోత్రం చెప్పండి గడిగా. ఈ మధ్యలో ఒక 10 నిమిషాల భార్యను చూశాడు. చూస్తే కళ్ళు మూసుకునే ఉంది. అమ్మాయి లేదు సినిమా చూడ, నిద్రపోతున్నా అని మళ్ళీ లేపాడు. మళ్ళీ 10 నిమిషాలు మళ్ళీ ఎలా ఉంది? కళ్ళు మూసుకునే ఉంది. మళ్ళీ కళ్ళు మూసుకునే ఉంది. స్తోత్రం కలుగునే గాక. ఇక ఈలోగా మొత్తం అంతా అయిపోయి ఇంటికి వచ్చాక అడుగుతున్నాడు, ఇదేంటి నేను తీసుకెళ్ళగా నువ్వు సినిమా చూడలేదంటే ఆమె చెప్పింది, అయ్యా నేను దేవునితో ఒక నిబంధన చేసుకున్నా, నీకోసం అక్కడికి వచ్చాను అంటే. నిజంగా భార్యలో ఉన్న పవిత్రమైన ప్రవర్తన మనం చదువుకున్నాం కదా. భార్యలో ఉన్న పవిత్రమైన ప్రవర్తన బట్టి, ఆమె కలిగి ఉన్న లోబడి ఆ మనసును బట్టి ఆమె భర్త అన్నట్టు, సరే ఈసారి నువ్వు ప్రార్థనకు పోయేటప్పుడు నేను వస్తాను, నేను కూడా తీసుకెళ్ళమన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసిని బట్టి అవిశ్వాసి ఏమవుతాడు? పరిశుద్ధపరచబడతాడు, మార్చబడతాడు, ఒకరికొకరు లోబడుట. నిజంగా విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన అబ్రహాం
లేదా విశ్వాసులకు తల్లిగా పిలువబడిన శారా జీవితాలు మనం గమనిస్తా ఉన్నప్పుడు చదవండి ఒక మాట. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనం చదవండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొని ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఆమెకు లోబడి ఉండెను. మీరు యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. స్తోత్రం కలుగును గాక. శారా అబ్రహామును ఏమని పిలిచిందట? పిలుపు నుండి కూడా ఏం చేస్తుంది ఆమె తన భర్తకి? ఈ రోజుల్లో భర్తని భార్యలు ఏమని పిలుస్తున్నారు? నిజంగా పిల్లలు మనం చూస్తా ఉన్నప్పుడు కొంతమంది పిలిచే పిలుపును మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే చాలా వ్యత్యాసంగా, ఎలాగా వ్యత్యాసంగా, చాలా వ్యత్యాసమైనటువంటి పిలుపుని చూస్తాం. కొంతమంది అరే బాబే, ఒరే బాబే అంటుంది ఒక ఆమె. సోదరం, నేను అనుకున్న బాబీ అంటే అలా అబ్బాయి ఏమో. అరే బాబే భాస్కర్ వచ్చారు రారా అంటారు. బాబు అంటే వాళ్ళ అబ్బాయి ఏమో, వాళ్ళ అబ్బాయి అనుకుంటే తీరాలి ఆయన వచ్చాడు. బ్రదర్ని పేరేంటంటే బాబీ అన్నాడు. అంటే మగును భర్తను పట్టుకుని ఏమని పిలుస్తుంది ఏమే? అరే బాబే, ఒరే బాబీ అంటే స్తోత్రం. అంటే ఈ భర్తకి ఏమట్లా ఏమాత్రం. కొంతమంది భార్యను కూడా అట్లాగే దొన్నపోతుని పిలిచినట్టుగా, గాడిదని పిలిచినట్టుగా, ఏమి లేకుండా, విలువ లేకుండా, ఎట్లాగా ఇంతకు ముందున్న ఆ దినాల్లోనట భర్తలను కానీ భార్యలు కానీ ఓ అని పిలిచేవాళ్ళట. ఏమని? భర్తను ఏమని? ఓయ్ ఓయ్ అని పిలిచేవాళ్ళట. ఏమని? ఓయ్ ఓయ్. అని పిలిచేవాళ్ళట. ఏమని? ఇప్పుడు శారా ఏమని పిలుస్తుంది అని పిలుస్తుందమ్మా? యజమాని, నా యజమాని అని పిలుస్తూ తన భర్త అయినటువంటి అబ్రహాంకి ఏమైందామే? లోబడి ఉంది. ఇప్పుడు ప్రభు కూడా అంటాడు, మీరు కూడా అట్లా లోబడితే మీరు ఎవరికి పిల్లలవుతారు? శారాకు మీరు పిల్లలవుతారు. స్తోత్ర. అలాగే కొన్ని సందర్భాల్లో ప్రభు అబ్రహాముతో కూడా అన్నాడు, అబ్రహామా నువ్వు కూడా నీ భార్య మాట విను. చదవండి ఆదికాండం 21-22 వచనం. 21-22 21-12 అనుకోండి. చదవండి ఆదికాండం. అయితే దేవుడు ఈ చిన్నవాణి బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. శారా నీతో చెప్పే ప్రతి విషయములో కూడా ఆమె మాట. అంటే సందర్భాన్ని బట్టి ఎప్పుడు శారా ఎవరి మాట వింది? అబ్రహాము యజమాని మాట వింది, తన భర్త అయిన అబ్రహాం మాట. అలాగే ఇప్పుడు ప్రభువు కూడా కొన్ని సందర్భాలు అబ్రహామును ఏమంటున్నాడు? నీవు శారా మాట విను. నిజంగా ఒకరికొకరు ప్రేమతో కూడిన లోబడుట. దేవునికి స్తోత్ర. ప్రేమతో ఒకరికొకరు లోబడుట, నిజంగా ఒకరికొకరు విధేయత కలిగి ఉంట, ప్రేమ కలిగి ఉండుట. నిజంగా ఇది దేవుని వాక్యము చెప్పుచున్నటువంటి సత్యం. అయితే ఈరోజు కుటుంబ వ్యవస్థలో లోబడే మనసు లేక వాడు చెప్తే నేను చేసేదేంటి, అది చెప్తే నేను చేసేదేంటి, తను చెప్తే ఎందుకు చేయాలి, ఇలా రకరకాల వాదోపవాదాలు, చదువును బట్టి, తారతమ్యాలను బట్టి, పరిస్థితులను బట్టి రకరకాలైనటువంటి విభేదాలు కూడి భార్యాభర్తల మధ్య అనేకమైనటువంటి విడాకులు పెరిగిపోతా ఉన్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. బిడ్డల జీవితాల్లో చేదైన పరిస్థితులు మొలకెత్తుతా ఉన్నాయి. అది మంచిదని, యోగ్యమైనదని భావించుకుంటున్నారు. కానీ అది దేవుని దృష్టికి ఏమాత్రం యోగ్యమైనది కాదు. నిజంగా ఒకనాడు ఒక భార్య భర్తల గొడవలో ఒక అన్యుడు పలికిన మాట. ఒక అన్యుడు తల్లిదండ్రులు, మాకు ఇష్టం లేదండి తెగదంపులు చేసేయండి, మా అబ్బాయికి ఇష్టం తెగదంపులు చేసినట్టు అన్యుడు అన్నట్టు, అమ్మా
వీళ్ళని కలపాలంటే కాళ్ళైనా పట్టుకుంటాను, కానీ తెగదెంపులు చేయాలంటే నాకు వద్దమ్మని నా పని చేయను, నేను వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. ఎవరు? ఒక అన్యుడు. ఏమని? కలపాలంటే కాళ్ళైనా పట్టుకుని కలుపుతాను కానమ్మా, విడగొట్టే పని మాత్రం నేను. నిజంగా ఆ అన్యునిలో ఉన్నటువంటి ఆ తీర్మానం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాను. స్తోత్రం కలుగును గాక. నిజంగా నా ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకనంటే దేవుని వాక్యం, దేవుడు వేరువేరుగా కాదు కానీ ఒక్క శరీరములను దేవుడు కలుగు చేశాడు. కాబట్టి నీలో ఈ 3 లక్షణాలు కావాలి. ఒకటి, ఓర్పు, క్షమాపణ నీలో కావాలి. రెండవది, నమ్మకత్వాన్ని, అనుమానానికి స్థానం ఇవ్వకుండా నమ్మకాన్ని కలిగి ఉండాలి. మూడవది, ప్రేమతో లోబడుట అనే అనుభవాలు కావాలి. మరి అనుభవాలు మనలో ఉన్నాయా? ఈ స్థితిగతులు మనం కలిగి ఉంటున్నామా? నిజంగా ఇది దేవుడు కోరుకున్న వివాహ వ్యవస్థ. దేవుడు కోరుకున్న ఈ వివాహ వ్యవస్థను మనం ఏ రీతిగా నడిపించుకుంటూ ఉన్నా మనతో ఒక తీర్మానం చేద్దాం. తల్లు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభుత్వ ఒక నిబంధన చేద్దాం. ఏ స్థితుల్లో మనం ఉంటున్నాం పిల్లరా, ఏ పరిస్థితుల్లో మనం కొనసాగుతున్నాం, దేవుని వైపుకు మనం చూద్దాం. విడిచిపెట్టడం దేవునికి ఇష్టమైనది కాదు, అది దేవునికి యోగ్యమైనది కాదు. ఈరోజు దేవుడు నిన్నే గర్తిస్తున్నాడు. ఒక భర్తగా నీవు ఎలా ఉన్నావు? దేవుడు నిన్ను గర్తిస్తూ ఉన్నాడు. ఒక భార్యగా నీవు ఎలా ఉన్నావు? దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. ఒకవేళ యూట్యూబ్ ద్వారా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని గర్తింపుని పక్కన పెడుతున్నావా? నీవు నిజంగా విశ్వాసివైతే నీ విశ్వాసిని బట్టి అవిశ్వాసి అయిన భర్త ఖచ్చితంగా పరిశుద్ధపరచబడతాడు. నీ విశ్వాసాన్ని బట్టి అవిశ్వాసాన్ని భార్య ఖచ్చితంగా పరిశుద్ధపరచబడుతుంది. దేవుడు సమర్థుడు, సర్వశక్తి కలిగిన వాడు ఆయన. కనుక ప్రభువుకు అప్పగించుకున్నాం. ప్రభుత్వకు నిబంధనకు తీర్మానం చేద్దాం. ప్రభుత్వకు నిబంధన చేద్దాం. అయ్యా, ఆ కుటుంబాన్ని కట్టుకోవడానికి క్షమాపణ నాకు దయచేయి. అనుమానాలతో, అనుమానకరమైన మాటలతో కుటుంబాన్ని చిన్నాభిన్నాలు చేసుకుంటున్నానేమో, లోపడినలని పరిస్థితుల్లో పడిపోయి ఇదిగో విడిచిపెట్టే స్థితిలో దిగజారిపోతున్నానేమో. యేసయ్యా, నా కుటుంబం కట్టబడాలి. నా పిల్లలకు ఒక ఆశీర్వాదకరమైన తల్లిగా, ఒక మాదిరికరమైన తల్లిగా, నా పిల్లలకు ఒక మాదిరికరమైన తండ్రిగా నేను ఉండాలి ప్రభువా అని ఒక నిబంధనతో ప్రభుని అడగండి. అయ్యా, నా పిల్లల కళ్ళ ఎదుట నేను ఒక మాదిరికరమైన తల్లిగా ఉండాలి, ఒక మాదిరికరమైన తండ్రిగా ఉండాలి. లోపాలు ఎత్తి చూపే దిగజారిపోయే పరిస్థితి దిగజారకుండా నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని ఒక నిబంధనతో ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం. సమయం అందరూ కూడా అలాగే ఏకీభవించండి. కొద్ది నిమిషాలు ప్రార్థించండి. అయ్యా, ఒక మాదిరికరమైన వ్యక్తిగా నేను ఉండాలి. అడుగుదామా ప్రభు పాదాలు చెంత వేడుకుందామా? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అడుగుదాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రం. ఈ సమయంలో జీవముగల మీ మాటలు మేము ఇంతవరకు విట్టు వచ్చాం. అయ్యా, కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నాలైపోతూ, అక్రమ సంబంధాలు అధికమైపోతూ, భార్యాభర్తలు వేరుబాటైపోయి బిడ్డల జీవితాలు శపించబడిన అనుభవానికి దిగజారిపోతూ ఉండగా నీ వాక్యపు గర్తింపులకు లోబడినట్లుగా, నీ వాక్యపు గర్తింపుకు తలవంచినట్లుగా, నీ వాక్య గర్తింపుకు విధానం చూపినట్లుగా సహాయం చేయండి. వెంటాడుతున్న శాపం, అపరాధములను కొట్టివేయండి అయ్యా. ఏక శరీరముగా, ఏక స్వభావముగా నీ బిడ్డలు ఐక్యత కలిగి ఉన్నట్లు సహాయం చేయండి. వినిన మాటలు, వినిన సంగతులు మీ పిల్లల జీవితాలలో బహుగా ఫలించినట్లుగా కృపవండి. ఆశ్చర్యకరమైన మీ కార్యాలు జరిగించి నీ ప్రసన్నత చేత, నీ కృప చేత తృప్తిపరచమని దేవా, నిశ్చయముగా నీ మాటలు విన్న బిడ్డలందరి జీవితాల్లో నిజంగా ఇతరులు వేరెత్తి చూపకుండా, లోకము క్రైస్తవ కుటుంబాన్ని, క్రైస్తవ బిడ్డలు వేరెత్తి చూపకుండా నీ బిడ్డ తమ విశ్వాసాన్ని బట్టి అవిశ్వాసాన్ని భర్త మార్చబడినట్లుగా, తమ యొక్క పరిశుద్ధతను బట్టి అవిశ్వాసాన్ని భార్య పరిశుద్ధపరచబడినట్లుగా అట్టి విశ్వాసమునకు మించిన అధిక విశ్వాసమును బిడ్డలు నడిపించమని, ఆత్మ సంబంధమైన కార్యాలు
నీ బిడ్డల జీవితాల్లో జరిగించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ముసుగుల పరిశుద్ధులకు కూడిన బిడ్డలకు బిడ్డల కుటుంబాలకు తొలగిండును గాక. ఆమేన్. యేసు రక్తమేచి ప్రవేశ రక్తమేచి ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ